ప్రైజ్ ద లార్డ్. అందరికీ ఉపకారి మహోపకారి అయిన యేసుక్రీస్తు నామములో మీకు మేలులన్నీయు సమకూడి జరుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట 125వ కీర్తన 4వ చరణం. యథార్థ హృదయులకు మేలు చేయుము. యేసయ్యను ప్రేమించుచు, యేసయ్య అడుగు జాడలలో నడుచుచు, యేసయ్య వైపు చూచుచు, పరలోక పురమునకు సిద్ధపడుచున్న నా దేవుని చేత ప్రేమించబడుచున్న ఆత్మ సంబంధులారా, పరలోక పౌరులారా, మన యేసయ్య మనకు మేలు చేయు దేవుడై ఉన్నాడు. రెండింతలుగాను అధికముగాను మేలు చేయుటకు శక్తి గలవాడై ఉన్నాడు. నీ కొరకు దాచి ఉంచిన, సిద్ధపరిచిన మేలులు దయచేయువాడై ఉన్నాడు. సమృద్ధిగా మేలు చేస్తూ నీ హృదయమును తృప్తిపరచువాడై ఉన్నాడు. నిత్యము మేలు చేయుచు, మేలులన్నీ సమకూర్చబడి జరిగించగల శక్తిగల గొప్ప దేవుడై ఉన్నాడు. నీ మీద దృష్టి నిలిపి నీకు మేలు చేయుచు ఆనందించు ప్రేమగల దేవుడై ఉన్నాడు. అన్ని విషయములలో, అన్ని విధాలుగా, అన్ని వైపులా, అన్ని కోణములలో, అన్ని రంగములలో నా యేసయ్య నీకు మేలులు చేయునుగాక. ఎలాంటి మేలులు నీకును, నీ కుటుంబమునకును, నీ సంఘమునకును నీవు చేయుచున్న సమస్తములలో ఆశించుచున్నావో, ప్రార్థించుచున్నావో, కోరుచున్నావో, నిశ్చయముగా ఆయన నీ హృదయ వాంఛ తీర్చబడినట్లుగా ఆయన నీకు మేలు చేయునుగాక. దేవునికి ఇష్టానుసారుడు, హృదయానుసారుడు, దేవుని చిత్తానుసారుడైన దావీదు సెలవిచ్చుచున్న చక్కని మాట, యథార్థ హృదయులకు మేలు చేయుము. ఆయన వలన మనం మేలు పొందుకున్నట్లుగా మనం యథార్థ హృదయము గలవారమై ఆయన ఎదుట నిలిచెదము, మేలులు పొందుకొనిదము. మోసకరమైన ఘోరమైన వ్యాధి కలిగిన 13 రకాల పాపములతో నింపబడిన ఈ హృదయము యేసు రక్తముతో కడగబడి, వాక్యముతో నింపబడి, దేవుని ప్రేమతో కుమ్మరించబడి, ప్రభువుగా ఆయననే ప్రతిష్ఠించబడి ఉన్నప్పుడు నిశ్చయముగా యథార్థ హృదయుడవై మేలు పొందుదువు. యథార్థ హృదయుల కొరకు ఆనందం విత్తబడి ఉన్నది కదా. నీ జీవితంలో ఉన్న ప్రతి దుఃఖము, వేదన, బాధ, కన్నీళ్లు, మనోవేదన, మనోవిచారము సమస్తమును ఆయన నీలో నుండి తొలగించి ఆనందమును, సంతోషమును, సమాధానమును నీ హృదయములో నింపి హృదయానందముతో కేకలు వేయునట్లుగా, ఆనంద గానములు చేయునట్లుగా ఆయన చేయును. ఏ పరిస్థితుల వలన నీవు బలహీనుడవై నలిగిపోతున్నావో, కృంగిపోతున్నావో, అలసిపోతున్నావో, జీవితం మీద విరక్తి చెందిన అనుభవాలలో నిరాశ వలయములో చిక్కుకొని ఉన్నావో, యథార్థ హృదయులను బలపరిచే ఆయన కన్నులు నీ మీద నిలిచి నిన్ను బలపరిచి ఉన్నత కార్యములు చేసి గొప్ప జయమును నీకు అనుగ్రహించునుగాక. ఆయన నీతి ఎడతెగక నీ మీద నిలుచునుగాక. నిత్యము నీతిమంతుడవై ఆయన సన్నిధిలో నిలిచి తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదువుగాక. ఆయన సన్నిధిలో నిలిచి సకల ఆశీర్వాదము పొందినట్లుగా యథార్థ హృదయముతో ఆయన సన్నిధిని మనము చేరేదము. ఏ దుష్కార్యము నీ ద్వారా జరగనీయక ఆయన్ని అడ్డుకొని నేను పవిత్రునిగా నిలుపును. కావున నా దేవుని ప్రియులారా, మనమందరం ఈ మేలులు పొందుటకు యథార్థమైన హృదయం గలవారమై నిలిచి ఆయనను మనము ఎదుర్కొనేదము. ఆయనతో యుగ యుగములు నిలిచి ఉండేదము. ప్రార్థన. యథార్థవంతుడవైన యేసయ్య, నీ పవిత్ర నామమును బట్టి మిమ్మల్ని స్తుతించుచు ఉన్నాం. నమ్మదగిన దేవుడవు, మేలు చేయుటకు సిద్ధముగా ఉన్న దేవుడవు. దాచి సిద్ధపరిచిన మేలులు, అధికమైన మేలులు, రెండింతల మేలులు, సమృద్ధి అయిన నిత్యమైన మేలులు మీరు మా జీవితంలో చేయుటకు సిద్ధముగా ఉన్నారు. అందుకుగాను మేమంతా కూడా ప్రభా యథార్థ హృదయము గలవారమై మీ ఎదుట నిలిచి ఉండి ఆనందమును పొందుకున్నట్లుగా, బలపరచబడినట్లుగా, మీ సన్నిధిలో తృప్తిపరచబడినట్లుగా, మీరు అక్కడ సిద్ధపడినట్లుగా కృప దయచేసి మహిమ పొందమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా నా యేసయ్య మీకును మీ కుటుంబ సభ్యులందరికీ మీ యథార్థ హృదయమును బట్టి ఆయన మీకు మేలు చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.